హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. బ్యాంక్ ఖాతా ఉన్న వారికి ముఖ్యమైన నోటీసులు. రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. రేపటి నుండి కొత్త బ్యాంకింగ్ రూల్స్ అమల్లోకి వస్తాయి. ఇవి తమ మొబైల్ నెంబర్లను తమ బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసిన కస్టమర్లను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఈ నవీకరణలు బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే బ్యాంక్ భద్రతను మెరుగుపరచడం మరియు సజావుగా డిజిటల్ బ్యాంకింగ్ సేవలను నిర్ధారించడం లక్ష్యంగా మార్పులను అమలు చేస్తుంది. సేవా అంతరాయాలు లేదా లాగిన్ సమస్యలను నివారించడానికి ప్రతి కస్టమర్ ఈ కొత్త మార్గదర్శకాలను అర్థం చేసుకుని అనుసరించాలి. ప్రవేశపెడుతున్న కీలకమైన బ్యాంకింగ్ రూల్స్లో ఒకటి ఏంటంటే కస్టమర్లు ఇకపై బహుళ బ్యాంక్ ఖాతాలకు ఒకే మొబైల్ నెంబర్ను ఉపయోగించడానికి అనుమతించడు. చాలామంది కస్టమర్లు తరచుగా సౌలభ్యం కోసం ఒకే మొబైల్ నెంబర్ను లేదా 2-3 ఖాతాలకు లింక్ చేస్తారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ పద్ధతి ఇప్పుడు పరిమితం చేయబడుతుంది. బహుళ ఖాతాలను ఒకే నెంబర్ను ఉపయోగించడం వలన హెచ్చరికలను స్వీకరించడంలో గందరగోళం ఏర్పడుతుంది. ఇది అధికారిక ప్రాప్యత లేదా మోసం యొక్క అవకాశాలను పెంచుతుంది. నోటిఫికేషన్లు కలిసిపోవచ్చు. ప్రత్యేక మొబైల్ నెంబర్లు ఖచ్చితమైన ఖాతా నిర్దిష్ట కమ్యూనికేషన్ నిర్ధారిస్తాయి. ఈ నియమం యొక్క ముఖ్య ఉద్దేశం మరింత సురక్షితమైన మరియు పారదర్శకమైన డిజిటల్ బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడం. ఒక కస్టమర్ బహుళ ఖాతాను వ్యక్తిగత, ఉమ్మడి లేదా వ్యాపారం నిర్వహిస్తుంటే వారు ఇప్పుడు ప్రతి ఖాతా ఒక ప్రత్యేకమైన మొబైల్ నెంబర్ను లింక్ చేయబడిని నిర్ధారించుకోవాలి. తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లను అప్డేట్ చేయని కస్టమర్లు ఈ క్రింది సమస్యలను ఎదుర్కోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్లోకి లాగిన్ అవ్వడంలో ఇబ్బంది, ఓటీపీలను అందుకోకపోవడం, లావాదేవీ నోటిఫికేషన్లు జాప్యం, ఆన్లైన్ బ్యాంకింగ్ యాప్స్తో తాత్కాలిక పరిమితులు. అందువల్ల బ్యాంకింగ్ సేవల్లో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండటానికి మీ మొబైల్ నెంబర్ను సమీకరించడం చాలా ముఖ్యం. ఇటీవల బీబీఓబీ మొబైల్ బ్యాంకింగ్ పద్ధతుల గురించి అనేక పుకార్లు వ్యాపించాయి. కొన్ని నివేదికలు ఇలా పేర్కొన్నాయి. యాప్ రిజిస్ట్రేషన్ పెంచడానికి కస్టమర్లు కానివారు మొబైల్ నెంబర్లను మార్చవచ్చు. బ్యాంకుకు తన మొబైల్ అప్లికేషన్ ద్వారా కస్టమర్ల వివరాలను తారుమారు చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ఆరోపణలు పూర్తిగా ఖండించింది. అవి నిరాధారమైనవని, తప్పుదారి పట్టించేవని పేర్కొంది. బ్యాంక్ ధృవీకరించింది. అన్ని మొబైల్ బ్యాంకింగ్ ప్రక్రియలు కఠినమైన భద్రతా ప్రణాళికల కింద నిర్వహించబడతాయి. అనధికార మూడవ పక్షం కస్టమర్ వివరాలను మార్చలేరు. కస్టమర్ డేటా జాప్యతకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని, అధికారిక ప్రకటనలపై మాత్రం ఆధారపడాలని బీఓబీ వినియోగదారులను అభ్యర్థించింది. 3 కోట్లకు పైగా యాక్టివ్ మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులలో బ్యాంక్ ఆఫ్ బరోడా సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులను అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. మీరు డబ్బు బదిలీలు, బిల్లుల చెల్లింపులు లేదా బ్యాలెన్స్లను తనిఖీ చేయడానికి మొబైల్ యాప్ను ఉపయోగించిన మీరు అప్రమత్తంగా మరియు సురక్షితంగా ఉండాలి. ఆన్లైన్ సేవ అంతరాయాన్ని నివారించడానికి మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ను నవీకరించండి. వేర్వేరు ఖాతాలను వేర్వేరు మొబైల్ నెంబర్లను ఉపయోగించండి. అసాధారణ లావాదేవీలను గుర్తించడానికి మీ ఖాతాను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. మీ ఓటీపీ, పిన్ లేదా బ్యాంకింగ్ ఆధారాలను ఎవరితోనూ పంచుకోకండి. బ్యాంకు అని నటిస్తూ అనుమానాస్పద కాల్స్, మొబైల్ నుంచి ఫోన్ కాల్స్ లేదా సందేశాలు స్పందించవద్దు. ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా కస్టమర్లు సైబర్ మోసాల నుండి తమకు తాము రక్షించుకోవచ్చు మరియు సురక్షితమైన ఆన్లైన్ బ్యాంకింగ్ యాప్ను నిర్వహించవచ్చు. నేడు చాలామంది వ్యక్తులు బహుళ ఖాతాలు నిర్వహిస్తున్నారు. పొదుపు కోసం ఒకటి, వ్యాపారం కోసం ఒకటి, కుటుంబం లేదా ఉమ్మడి ఉపయోగం కోసం ఒకటి. మీరు ఈ వర్గాల్లోకి వస్తే ప్రతి ఖాతాకు వేర్వేరు మొబైల్ నెంబర్లు లింక్ చేయడం మీకు సహాయపడుతుంది. సరైన ఖాతా నిర్దిష్ట హెచ్చరికలను స్వీకరించండి. లావాదేవీల మధ్య గందరగోళాన్ని నివారించండి. మొబైల్ బ్యాంకింగ్లో అన్ని ఖాతాలు యాక్టివ్గా ఉన్నాయా అని నిర్ధారించుకోండి. లాగిన్ లేదా ఓటీపీ సంబంధిత సమస్యలను నివారించండి. లావాదేవీల కోసం తరచుగా డిజిటల్ బ్యాంకింగ్ను ఉపయోగించే కస్టమర్లకు ఈ నవీకరణ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. రేపటి నుంచి అమల్లోకి వస్తున్న కొత్త బ్యాంకింగ్ రూల్స్.
కస్టమర్ భద్రతను బలోపేతం చేయడం మరియు సున్నితమైన డిజిటల్ బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా వినియోగదారులు మరియు ఇతర బ్యాంకుల కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లను వెంటనే తనిఖీ చేసి అవసరమైతే వాటిని నవీకరించాలి. ఈ కొత్త రూల్ నిబంధనలను పాటించడం ద్వారా కస్టమర్లు మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం లేకుండా యాక్సెస్ను నిర్ధారించుకోవచ్చు మరియు భద్రతా ప్రమాదాల నుండి వారి ఖాతాను రక్షించుకోవచ్చు. రేపటి నుంచి అయితే కనుక బ్యాంకింగ్లో కొత్త రూల్స్ అయితే వచ్చినాయండి. సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.